అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. గిరిజన విద్యార్థులకు గత వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి శిక్షణ ఇవ్వలేదు. కొద్ది మందికి మాత్రమే శిక్షణ ఇచ్చి బకాయిలు పెట్టేశారు. కూటమి ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. మళ్లీ అన్ని ఐటీడీఏ ప్రాజెక్టుల పరిధిలో గిరిజన విద్యార్థులకు శిక్షణ ఇస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. గౌరవ సభ్యులకి అంటే నేను విషయం క్లియర్ గా చెప్తాను అధ్యక్ష. నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి దయచేసి, ఎందుకంటే ఇది కొంచెం పెద్ద సబ్జెక్ట్ అధ్యక్ష. 1923 మధ్య కాలంలో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే డ్వాక్రా సంఘాల ద్వారా ఐటీడీఏలు అడిగారు అధ్యక్ష. అది సెర్ప్ ద్వారా అయితే మాత్రం బాకీలు లేవు అధ్యక్ష. సెర్ప్ ఏంటంటే ఆదరణ, అలాగే 0 వడ్డీ రుణాలు ఇవి ఉన్నాయి కదా అధ్యక్ష, చేయూత, అట్లాంటి వాటికి ఆ రోజు బటన్ నొక్కి కొన్ని ఇచ్చారు అధ్యక్ష. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో ట్రైనింగ్స్ ఇచ్చారో వాటికి బాకీలు ఉన్నాయి అధ్యక్ష. నేను అదే చెప్పాను అధ్యక్ష. 1వ దానికైతే లేదు, 3వ దానికి ఉందని ఎందుకు చెప్పాను అని అంటే బాకీలు ఉన్నాయి అధ్యక్ష. స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు పెట్టి ఐటీడీఏల ద్వారా 9 ఐటీడీఏల ద్వారా చాలా వరకు వైటీసీ బిల్డింగ్ లో యూత్ ట్రైనింగ్ సెంటర్స్ లో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాలు ఇచ్చే వరకు బాధ్యత తీసుకునే వరకు గిరిజన శాఖ కానీ అలాగే ప్రభుత్వం కానీ తీసుకునే అధ్యక్ష. అయితే దానికి ఏంటంటే 15-16 సంవత్సరంలో 500 మందికి ట్రైనింగ్ ఇచ్చాం, దానికి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. సారీ, 15-16లో మనం ట్రైనింగ్ ఇచ్చాం అధ్యక్ష, దానికి పేమెంట్ అయిపోయింది అధ్యక్ష. భోజనం పెట్టిన వాళ్ళకి మొత్తం అంతాను వైటీసీ బిల్డింగ్ లో ఏదైతే మనం స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో ట్రైనింగ్ ఇస్తున్నామో అక్కడ నిర్వాహకులకి, అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అధ్యక్ష. 19వ సంవత్సరం వరకు అయితే మాత్రం అన్నిటికీ పేమెంట్లు అయిపోయినాయి అధ్యక్ష. 19 నుండి 23 వరకు అసలు ట్రైనింగ్స్ ఇవ్వడమే గగనం అధ్యక్ష. ఎలా అంటే అది ఒక 2 నిమిషాలు చెప్తాను అధ్యక్ష. 16-17లో దాదాపు 9,000 మందికి ట్రైనింగ్స్ ఇచ్చాం అధ్యక్ష. అందులో 50% కి జాబులు వచ్చాయి అధ్యక్ష. 17-18లో 7,000 మందికి ట్రైనింగ్స్ ఇచ్చాం అధ్యక్ష. 50% జాబులు వచ్చాయి అధ్యక్ష. 18-19లో 10,000 మందికి ట్రైనింగ్స్ ఇచ్చాం అధ్యక్ష. దానికి కూడా 60% వరకు జాబ్స్ వచ్చాయి అధ్యక్ష. 19-20కి వచ్చేటప్పటికి 4,000కి పడిపోయింది అధ్యక్ష అది ట్రైనింగ్స్. అలాగే 20-21కి 3,000కి పడిపోయింది అధ్యక్ష. ఆ తర్వాత 21-22 1,300 అయింది అధ్యక్ష. ఆ తర్వాత 22-23 ట్రైనింగ్సే లేవు అధ్యక్ష. మొత్తం అంతా ఆపేశారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ ట్రైనింగ్స్ మీకు తెలుసు, వాళ్ళు ఈ ట్రైనింగ్లు ఇవ్వరు. ఎలా చంపాలి, ఎలా కొట్టాలి, ఎలా చేసేయాలి, ఈ ట్రైనింగ్సే వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి, తమకు తెలుసు. అయితే ఇవేంటంటే యూత్ ట్రైనింగ్ సెంటర్స్ లో గిరిజన పిల్లలకి అంటే ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. ముఖ్యంగా సార్ పాడేరు అడిగారు కాబట్టి పాడేరులో యువత ట్రైనింగ్స్ అయ్యి ఉద్యోగాలకు వెళ్ళడం వల్ల వాళ్ళు ఎంతో బాగుపడ్డారు అధ్యక్ష. గత 5 సంవత్సరాలుగా ఎక్కడ యూత్ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్స్ లేవు, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు లేవు వాళ్ళకి. ఆ విధంగా ఒకసారి గౌరవ మన హోమ్ మినిస్టర్ గారు వైసీపీ భూదందాలు అన్నీ బయటకు వస్తాయని ఫైల్స్ దగ్ధం చేశారు. ఫైల్స్ దగ్ధంపై సిఐడి విచారణ జరుగుతోంది అని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. 22/7/2024 తెల్లవారుజామున 12 గంటల ప్రాంతంలో ఏదైతే జరిగిందో అధ్యక్ష, అగ్ని ప్రమాదం అధ్యక్ష. తర్వాత అధ్యక్ష మా నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళటం, డీజీపీ గారు అవ్వచ్చు, మా స్పెషల్ సిఎస్ గారు అవ్వచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత తేల్చేది క్లియర్ గా ఘటన జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అనేది జరగలేదు. ఇది కేవలం కుట్రపూరితం జరిగిందని చెప్పేసి నిర్ధారించారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష సీసీ కెమెరా అప్పుడే పనిచేయకపోవడం, దోమలు నివారించాల్సినటువంటి కాల్చే కడ్డీలన్నీ కూడా అక్కడ ఎక్కువ మోతాదులో స్టాక్ పెట్టడం, అలాగే ఏదైతే మోటార్ ఆయిల్ ఏ ఆఫీస్ లో కూడా మోటార్ ఆయిల్ పెట్టకూడదు కానీ సీనియర్ అసిస్టెంట్ కావాలని మోటార్ ఆయిల్ అక్కడ పెట్టడం, ఇవన్నిటి కూడా నిర్లక్ష్యానికి నిదర్శనం అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఏదైతే కెమికల్స్ కూడా వాడారు అని చెప్పేసి ఫైర్ ఆఫీసర్స్ అంతా కూడా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అధ్యక్ష దాన్ని సిఐడికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఈ ఘటన జరిగిన తీరుపై ప్రాథమికంగా అంచనా ప్రకారం మాజీ ఆర్డీఓ ఎంఎస్ మురళి, పి రామచంద్రారెడ్డి అంటే పిఏ తుకారాం ఆదేశాల మేరకు గౌతమ్ తేజ్ నాయుడు ఫైల్ దహనం చేశారని చెప్పేసి తేలింది అధ్యక్ష. వీరంతా మాజీ మంత్రి గారి అనుచరులుగా ఉన్నారు. అయితే ఈ నిరారోపణ ఆధారాలు సహా విచారణ సిఐడి నిరూపించాల్సి ఉంది. అయితే అధ్యక్ష ఇప్పుడు పెద్దలు అడిగినట్టుగా అధ్యక్ష మదన్పల్లిలో రీవెరిఫికేషన్ అధ్యక్ష టోటల్ ల్యాండ్స్ అధ్యక్ష 13,445 ఎకరాలు ఉంటాయి అధ్యక్ష. లా ప్రకారంగా జరిగింది 8,882 అధ్యక్ష. లా ప్రకారం కాకుండా అన్లాఫుల్ గా జరిగింది 4,563 అధ్యక్ష. అలాగే అధ్యక్ష అసైన్డ్ భూమి ఫ్రీ హోల్డ్ అయింది అధ్యక్ష, రిజిస్టర్ అయినాయి 731 అధ్యక్ష. దాంట్లో అన్లాఫుల్ గా 200 అయినాయి అధ్యక్ష. అలాగే అధ్యక్ష పెద్ద అడిగినట్టుగా రీవెరిఫికేషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ ఫ్రమ్ మేడ్ ఫ్రీ హోల్డ్ 48,000లో 25,000 లాఫుల్ గా అయితే 23,000 అన్లాఫుల్ గా జరిగినాయి అధ్యక్ష. నేను ఎందుకు
చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈ కుట్రకి మూల కారణం ఇక్కడే ఉంది అధ్యక్ష. ఏదైతే అన్లాఫుల్ గా చేశారో అవన్నీ బయటపడతాయని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఇవన్నీ లింకులు కట్ చేయాలని చెప్పేసి సాక్ష్యాన్ని బూడిద చేశారు అధ్యక్ష. తప్పకుండా ఏదైతే బూడిద చేసినా కూడా మా కూటమి ప్రభుత్వం పటిష్టంగా ఉంది, మా అధికారులు పటిష్టంగా పనిచేస్తా ఉన్నారు, మా అధికారులు కూడా అక్కడికి వెళ్ళారు. తప్పకుండా సాక్షులను పట్టుకుని ఆ బూడిద నుంచి కూడా బయటకు తీసుకొస్తారు అధ్యక్ష. ఏదైతే 2443 ఫైల్స్ దగ్ధమైనాయో బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేట్ చేసుకుని అన్ని ఫైల్స్ కూడా రిట్రీవ్ A to Z అన్ని కూడా రిట్రీవ్ చేశారు అధ్యక్ష. దాంట్లో ఉన్న దోషులు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, పేరు చెప్పొద్దని, కానీ తప్పకుండా ప్రతి ఒక్క దోషుల్ని కూడా రాబోయే రోజుల్లో మా CID అరెస్ట్ చేస్తుంది. ప్రాజెక్టుల నిర్వహణకు సంవత్సరానికి 983 కోట్లు కేటాయించాలని ప్రణాళిక సంఘం స్పష్టంగా చెప్పింది. కానీ గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం 125 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కానీ, బ్యారేజీలు కానీ, రిజర్వాయర్లు కానీ ఏవైతే మనం నిర్మాణం చేస్తామో, లేదా కెనాల్స్ కానీ, డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో, మరి ప్రతి సంవత్సరం కూడా కనీసం మెయింటెనెన్స్ అనేది లేకపోతే చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అధ్యక్ష. నష్టం కంటే గత 5 సంవత్సరాల పాలనలో విధ్వంసం జరిగిందని చెప్పవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఈ కాలువల మీద కానీ, డ్రైన్స్ మీద కానీ ఈ తూడు, గొరవడెక్క వంటి తొలగింపు పనులు, అదేవిధంగా ఏదైతే డోర్సు, షట్టర్సు, రోప్సు ఇటువంటివి రిపేర్లు, అదేవిధంగా గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్, అత్యవసరంగా గండ్లు పోడ్చడం, ఇటువంటివి ఏవైతే గట్లు బలోపేతం, ఇటువంటి అత్యవసరమైనటువంటి పనులు ఏవైతే మెయింటెనెన్స్ ఉంటాయో మరి అవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా రబీ సీజన్ తర్వాత వేసవి కాలంలో చేస్తూ ఉంటాం అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే గత 5 సంవత్సరాల పాలనలో వీటికి మరామతుల మాట అటుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితిలో కూడా రాష్ట్రంలో మనం చూసాం అధ్యక్ష. ఏదైతే పులిచింతల గేట్లు ఎట్లా కొట్టుకుపోయాయో, ఏదైతే మరి గుండ్లగమ్మ గేట్లు ఎట్లా కొట్టుకుపోయాయో, ఫ్రెంచా ప్రాజెక్ట్ ఎట్లా కొట్టుకుపోయిందో, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 7-8 ఊర్లు మరి గాలిలో కలిసిపోయి 42 ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఆనాటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి తాడేపల్లి ప్రసాదం వదిలి కనీసం వాళ్ళు పరామర్శించినటువంటి పరిస్థితి కూడా లేదు అధ్యక్ష. ఈ విధ్వంసం జరగడానికి కారణం ఏంటంటే ఏదైతే ప్రత్యేకించి, ఎందుకంటే మేము కూడా ఒక రైతు బిడ్డగా మన గోదావరి జిల్లా నుంచి వచ్చిన వ్యక్తిగా నేను కూడా చూడడం జరిగింది. పర్టికులర్గా ఈ ఇరిగేషన్ వ్యవస్థలో ఏదైతే CESCలు ఎంత కీలకమో, లస్కర్లు అంటే ప్రతి కిలోమీటర్లకి బాధ్యతగా పనిచేసిన లస్కర్లు కూడా అంతే ముఖ్యం అధ్యక్ష. 7,224 లస్కర్లు అవసరం ఉంటే గత ప్రభుత్వం కనీసం 1,517 లస్కర్లు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎంత దురదృష్టం అంటే వాళ్ళకి సంవత్సరం నుంచి లస్కర్లకే జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూడడం జరిగింది అధ్యక్ష. ఇంకా ఎంత అన్యాయం అంటే ఇప్పుడే గౌరవ సభ్యులు అడిగారు ఏదైతే లిఫ్ట్ స్కీమ్స్. ఒక గౌరవ సభ్యులే కాదు, ఏదైతే అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యులు కూడా వాళ్ళ నియోజకవర్గ పరిధిలో ఆ లిఫ్ట్ స్కీమ్స్ నిలిచిపోయిన విషయం నా దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. మేము మొన్న ముఖ్యమంత్రి గారితో రివ్యూ సమావేశంలో కూడా చూస్తే 1040 లిఫ్ట్ స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే గత జగన్మోహన్ రెడ్డి పాలన పాపం ఫలితం 450 లిఫ్ట్ స్కీమ్లు మూతపడ్డాయి అధ్యక్ష. అది ఇటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే మెయింటెనెన్స్ ఏదైతే ఉందో, ఏదైతే ప్లానింగ్ కమిషన్ చాలా క్లియర్ గా చెప్పింది సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయకట్టు ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఈ రాష్ట్రంలో మెయింటెనెన్స్ కోసం 983 కోట్ల రూపాయలు కేటాయించాలంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత కేటాయించింది అని అంటే సంవత్సరానికి 983 కోట్లకు పెట్టాలని రికమెండ్ చేస్తే వీళ్ళు 5 సంవత్సరాలకి 125 కోట్ల అధ్యక్ష వాళ్ళు కేటాయించింది. అందుచేత ఇటువంటి విధ్వంసం ఈరోజు ఇరిగేషన్ వ్యవస్థలో మేము చూసాం అధ్యక్ష. దానికి ఎగ్జాంపుల్ కూడా ఇంకా క్లియర్ గా ఏదైతే 2014-2019 అంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే క్యాపిటల్ హెడ్ కడ మెయింటెనెన్స్ మేము 5,091 కోట్లు మేము కేటాయించాం అధ్యక్ష. అదే గత పాలనలో 5 సంవత్సరాల్లో 1,340 కోట్లు అధ్యక్ష. అంటే ఎక్కడ 5,091 కోట్లు, ఎక్కడ 1,340 కోట్లు. అంటే దీంట్లో కూడా చిన్న డిఫరెన్స్ కూడా ఉంది అధ్యక్ష. ఎందుకంటే మా 5 సంవత్సరాల ఆనాటి పాలనలో మాకు బడ్జెట్ 7 లక్షల కోట్లే. 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మేము మెయింటెనెన్స్ 5,091 పెట్టాం. వీడికి 12 లక్షల కోట్ల బడ్జెట్ 5 సంవత్సరాల్లో ఉంటే వీళ్ళు పెట్టింది 1,340 కోట్ల అధ్యక్ష. అంటే ఈ రకంగా ఇటువంటి ఇబ్బందులు ఇటువంటి ఉన్నవారే ఇటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చింది అధ్యక్ష. అందుచేతే నేను కూడా అసెంబ్లీ వస్తున్నప్పుడు కూడా చూస్తూ ఉన్నాం, ఏదైతే ప్రతి శాసనసభ్యులు కూడా గత 5 సంవత్సరాల పాలన పాపాల వల్ల
మరి చాలా రికమెండేషన్స్ వాళ్ళు కూడా పాపం వాళ్ళ కాన్స్టిట్యున్సీలో హామీలు ఇవ్వడం ద్వారా కానీ లేదా కాన్స్టిట్యున్సీలో వాళ్ళ రైతుల నుంచి వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా నా దృష్టిలో కూడా తీసుకొస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా నేను కూడా అసెంబ్లీకి వచ్చినప్పుడు ఖాళీగా వస్తున్నాం కానీ వీళ్ళు ఇచ్చేటువంటి రికమెండేషన్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి అధ్యక్ష. ఇవన్నీ సవాళ్ళన్నింటినీ కూడా నేను అధిగమించి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సవాళ్ళన్నింటినీ కూడా ఎదుర్కొని మొన్ననే జూన్ 21వ తేదీనే ఈ యొక్క మెయింటెనెన్స్ కోసం ఈ గొర్రెబెక్క తూడు తొలగించడానికి 79 కోట్లు మొదటగా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మొన్న ఆగస్టు 7న 0.01 కోట్లు కేటాయించి ఈ పనులు చేస్తున్నాం అధ్యక్ష. వీటితో పాటుగా మొన్న అక్టోబర్ 2024వ తేదీన జీవో 65 ద్వారా 284 కోట్లు ఏదైతే 2323 అత్యవసర పనులు ఏవైతే గుర్తించామో వాటికి నిధులు మంజూరు చేసాం అధ్యక్ష. అవి టెండర్ ప్రక్రియలో ఉన్నాయి. తొందరలోనే ఆ పనులు కూడా పూర్తవుతాయని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ యొక్క కాలంలో మాకు కూడా ఆలోచన ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూల్లో కూడా చాలా క్లియర్ గా చెప్పారు. ఏదైతే మూతపడినటువంటి లిఫ్ట్ స్కీమ్స్ ని మళ్ళీ ఎట్లా పునర్జీవనం చేయాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా ఏదైతే 5 సంవత్సరాల్లో కనీసం ఒక తట్ట మట్టి కూడా సిల్ట్ తీయనటువంటి పరిస్థితుల్లో కాలువలు, డ్రైన్స్, రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తీసేటువంటి ప్రక్రియ. అదేవిధంగా డోర్స్, షట్టర్స్, వీటి యొక్క రిపేర్స్, గ్రీజ్ మెయింటెనెన్స్, లస్కర్లు ఇటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ఏజెన్సీని పెట్టి ఇవన్నీ చేయాలనే ఆలోచనతో ఉన్నాం అధ్యక్ష. రాబోయేటువంటి రోజుల్లో పటిష్టంగా ఈ మెయింటెనెన్స్ ని చేస్తామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం అధ్యక్ష. అసెంబ్లీ 0 అవర్లో చంద్రబాబుపై గత ప్రభుత్వం కుట్ర అంశాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లేవనెత్తారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా మహాకుట్ర జరిగింది. ధన్యవాదాలు అధ్యక్ష. సూటిగా స్పష్టంగా 2 నిమిషాల్లో చెప్తాను అధ్యక్ష. నేను మాట్లాడబోయే అంశం సభానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక మహాకుట్ర. ఈ కుట్ర నేను మాట్లాడలేదు అధ్యక్ష. గత రాత్రి ఏబిఎన్ బిగ్ డిబేట్ లో వెంకటకృష్ణతో స్వయంగా సీనియర్ ఐఏఎస్ అధికారి, విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. గత రాత్రి ఏబిఎన్ బిగ్ డిబేట్ లెవెల్ వచ్చే అంశాలని ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా వచ్చాయి అధ్యక్ష. దీంట్లో పివి రమేష్ గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను ఏనాడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో పొరపాటు జరిగింది అని చెప్పలేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టేదానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫైళ్లు మాయం చేశారు. ఎందుకంటే ఏకకాలంలో 3 దగ్గరలో స్కిల్ డెవలప్మెంట్ లో, సిఐడిలో, సీఎంఓలో అంతా కూడా ఫైళ్లు మాయమని, ఈ మాయం కావాలంటే సీఎం ఆఫీస్ లో ఉండే పెద్దల జోక్యం ఉంటేనే సాధ్యం అవుతుందని చెప్పని వారు స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి కుట్ర ఒక వ్యక్తి మీద జరిగిన కుట్ర కాదు అధ్యక్ష. ఒక హై ప్రొఫైల్ వ్యక్తి మీద ఇంత పెద్ద కుట్ర జరిగితే ఇక ప్రజల మీద ఇలాంటి కుట్రలు ప్రభుత్వ ప్రోద్బలంతో జరుగుతాయి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రభుత్వాలు మళ్లీ భవిష్యత్తులో అవకాశం వస్తే ఇలాంటి కుట్రలు జరుగుతాయి చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. చాలా స్పష్టంగా పివి రమేష్ గారు కొత్తగా ఈ రోజు చెప్పలేదు అధ్యక్ష. గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పివి రమేష్ గారు, అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారులు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పివి రమేష్ గారి వాంగ్మూలం ఆధారంగా చంద్రబాబు గారి మీద కేసు రిజిస్టర్ చేశామని చెప్తున్నారు. ఇది అవాస్తవం. స్కిల్ డెవలప్మెంట్ లో ఎలాంటి పొరపాట్లు జరగలేదు. కొన్ని లక్షల మందికి మేళ్లు జరిగాయి. నా యొక్క స్టేట్మెంట్ ని ఫ్యాబ్రికేట్ చేస్తున్నారని అదే మాట రాత్రి కూడా చెప్పారు అధ్యక్ష. ఒక సీనియర్ విశ్రాంత అధికారి కేసుని, వాంగ్మూలాన్ని ఫ్యాబ్రికేట్ చేశారంటే, తప్పుదారి పట్టించారంటే ఇది ఒక మహాకుట్ర అధ్యక్ష. దీని మీద ప్రభుత్వం స్పందించాలా మిమ్మల్ని కూడా అడుగుతున్నాను అధ్యక్ష నేను. ఎందుకంటే సభానాయకుడు ముఖ్యమంత్రి గారి మీద గౌరవ మర్యాదలకు సంబంధించి 53 రోజులు జైల్లో దుర్మార్గంగా పెట్టిన కుట్రకు సంబంధించి స్వయంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి డీజీపీ గారికి లేఖ రాశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి దీని మీద విచారణ చేయమని డీజీపీ గారికి లేఖ రాస్తే ఆ లేఖ మీద డీజీపీ గారు స్పందించారా లేదా, స్పందించకుంటే ఎందుకు స్పందించలేదు, స్పందించి ఉంటే ఏం జరిగింది, దీని మీద తేల్చాలా.
దయచేసి మిమ్మల్ని కోరేది ఈ రోజు 0 అవర్ ని రద్దు చేయండి. 0 అవర్ ని రద్దు చేసి సభలో ఉన్నటువంటి సభ్యుల అందరి అభిప్రాయాలు తెలుసుకోండి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఒక విశ్రాంత IAS అధికారి స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్తున్న మాట వారు కొత్తగా ఇప్పుడు చెప్పే మాటలు కాదు, ఆనాడే చెప్పి ఉన్నారు. అధ్యక్ష దీన్ని సీరియస్ గా తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. 0 అవర్ కంటిన్యూ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి దాన్ని సెపరేట్ గా డీల్ చేద్దాం. దానికి 0 అవర్ ని క్యాన్సిల్ చేసేసి చేయవలసిన అవసరం. ఇక్కడ సమాధానాలు ఉండవండి. 0 అవర్ లో సమాధానాలు ఉండవు. దయచేసి సీనియర్ శాసనసభ్యులు. ప్రైవేటీకరణ అనేది కూటమి సర్కార్ ఫిలాసఫీ అని, అందుకే రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేయాలని ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. ఏపీ మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మంగళవారం గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇక 108, 104 సేవలు మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 108 అనే అంబులెన్స్లను తీసుకురావటము మనం అప్పటి నుంచి ఇప్పటి కూడా ప్రజల కోసము, పేదవాడి కోసము, ఏ ఇబ్బంది అయినా, ఏ ప్రాణాపాయ పరిస్థితుల్లో అయినా కూడా వాళ్ళకి ఎంబటే అందుబాటులో ఉండే విధంగా ఈ 108 సేవల్ని వారు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ 108 అనేది దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈరోజు మనం చూస్తే దేశం మొత్తం కూడా 108 వెహికల్స్ మనకు కనిపిస్తాయి. ఆపదలో ఉన్న వాళ్ళని రక్షిస్తూ, కాపాడుతూ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఇవి దర్శనం అవుతూ ఉంటాయి. అలాంటి ఒక గొప్ప ఇనిషియేటివ్ని ఆనాడు వైఎస్ఆర్ గారు తీసుకొస్తే అదే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ 108ని, ఈ 104ని రివాంప్ చేస్తూ, దీన్ని స్ట్రెంగ్తన్ చేస్తూ అనేక రిఫార్మ్స్ వీటిలో తీసుకురావడం జరిగింది. మనం చూసినట్టయితే ఈ 104 వెహికల్స్ని 976 కొత్త వాహనాలు మనం కొనుగోలు చేశాం. ఈ 108 అంబులెన్స్ చూస్తే 768 వరకు కూడా తీసుకెళ్ళాం. గతంలో మనం చూసినట్టయితే మనం అధికారంలోకి వచ్చే నాటికంటే అప్పటి టీడీపీ హయాంలో 531 ఉండేది. వీటిని మనం 768 వరకు కూడా పెంచాము. ఇవే కాకుండా ప్రత్యేకించి ట్రైబల్ ఏరియాస్ కోసం ప్రత్యేకించి 104, 108 వెహికల్స్ని కొనుగోలు చేసి అద్భుతమైన సేవలు ప్రత్యేకించి వారికి అందుబాటులోకి మనం తీసుకొచ్చాము. అంటే పేషెంట్ని ఒక గోల్డెన్ అవర్లో రక్షించుకోవాలనేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉండింది కాబట్టి ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చాము. ఇవి తీసుకురావడమే కాదు, చక్కగా వీటి యొక్క ఇంప్లిమెంటేషన్, వీటి కోసము ఎమర్జెన్సీ కాల్ సెంటర్స్, వీటిని మానిటర్ చేయడము, అండ్ ఇంతకుముందు లేనటువంటి అడ్వాన్స్మెంట్తో ఉన్నటువంటి వెహికల్స్ని మనము తీసుకొచ్చి, అలాగే ఇంతకుముందు ఉన్నటువంటి వెహికల్స్ కూడా ఏదన్నా కండిషన్లు లేకపోతే మనకే ఎక్కడో రోడ్డు మీద ఎక్కడో ఆగిపోతున్నదో కాదు, మనమే వాటిని చెక్ చేసి, వాటి కండిషన్ చెక్ చేసి మనమే కొన్ని తీసేసి మళ్ళీ మనమే కొన్ని కొత్తవి తీసుకొచ్చి దాంతోపాటు ఇంకా కూడా ప్రజలందరికీ ఎక్కడ కూడా అంతరాయం కలగకూడదు అని చెప్పి బ్రహ్మాండంగా ఇటు సేవలు ఉండాలి అని చెప్పి మరి మనం ఇవన్నీ కూడా తీసుకొచ్చి స్ట్రెంగ్తన్ చేసి మనం ముందుకు వెళ్తూ ఉంటే మరి మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ఏదో జరిగిపోయినట్టు, అసలు ఏదేదో అయిపోయినట్టు, అసలు మన జగన్ గారి హయాంలో అసలు ఏం బాగాలేదన్నట్టుగా మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి మంత్రి గారు తెలిసి మాట్లాడుతున్నారో తెలియ మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లే. మీ అందరికీ కూడా తెలుసు, జగన్ గారి హయాంలో మా ప్రభుత్వంలో 108 సేవలు ఫోన్ చేసిన 15 నిమిషాలకి, అర్బన్ ఏరియాస్లో ఫోన్ చేసిన 15 నిమిషాలకి వెహికల్ అక్కడ ఉండేలాగా మేము దానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకున్నాం. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరన్నా ప్రాణాపాయంలో ఉండి 108కి ఫోన్ చేస్తే గంటల తరబడి కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక్కటి ఆలోచించండి, అంటే ఈరోజు ఎవరికన్నా ఒక ఇబ్బంది వస్తే 108 రావాలంటే గంటల తరబడి వెయిట్ చేస్తున్నామంటే